చింతపండు గారు పేపరు ఫండు గారు చింతపండు గారు మా చింతపండు ఎటువైనವರು ఆ ఇది చూసుకోరా ముద్దుగున్నాడా మావాడు ఫండు కోతి ఇరికేనా మీ ఫండు కోతి అంటే మా ఊరికి క్యారీ బ్యాగులు వచ్చినాయి సార్కలు వచ్చినాయి ఇక్కడ అమ్మ సార్కలు వచ్చినాయి పంది పడినాడే బలిసిండు మా ఉచ్చ తాగి చింతపండు ఏమిరా ఎడ కూర్చున్నావురా ఇంకా జర్రాగా రాసింది చదువుతా ఆర్టీసీని విలీనం చేయండి లేకపోతే దిగిపోయింది సేమ్ టు సేమ్ డైలాగ్ వాళ్ళతోని మాకు ఇస్తామన్న 6 క్యాండ్లు ఇప్పి లేకపోతే దిగిపో నీ జీల దమ్ముంటే దిగు దిగే దమ్ము లేదు మళ్ళీ గెలిచే సత్తా లేదు ఇప్పుడు అది లొల్లి వచ్చింది ఇప్పుడు అందుకే కదా భువనగిరి సభ ఇచ్చేది సో మా చింతపండు ఏమనంటే ఆర్టీసీ కార్మికులకు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చామంటుండు నెరవేర్చడానికి గిడ కూర్చోవద్దురా నువ్వు రేవంత్ రెడ్డి ముందర కూర్చోవాలి ఎందుకంటే ప్రజలారా కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ ప్రజలారా తల్లిలాంటి పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే సాబు వాళ్ళు మాట ఇస్తే ప్రజలారా శాసనం మరి వాళ్ళే ఇచ్చిర్రా లేదంటే పని చేయి రాహుల్ గాంధీ కొంప ముందర కూర్చోపోయి రాహుల్ గాంధీ నేను నీ పేరు చెప్పే తెలంగాణలో జనాలు చుట్టగాలని చేసినా మరి ఎమ్మెల్సీని అయినా ఇవో ప్రజలందరూ అడుగుతారని రేపు పట్టుకోపోయి కూర్చో ఈ సినిమా డ్రామాలు ఎందుకు రా మల్లేశా సినిమాలలో నాటకాలు వేసినట్టున్నది నువ్వు చేసే కథలన్నీ నేనేమడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నా వల్లే అధికారంకి వచ్చినవి మరి నీ వల్లే ఇవన్నీ మింగినాయి కాబట్టి నువ్వు పోయి మరి రాహుల్ గాంధీ ముందర సోనియా గాంధీ ముందర ఖర్గే సాబు ఇంటి ముందర కూర్చొని ఇవో ఈ ఆర్టీసీ కార్మికుల కోసం కూడా పోయి ఆడ కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేయి పొట్టి శ్రీరాముల కంటే 2 రోజులు ఎక్కువ చేసి పీకు నువ్వు తెలంగాణ పెద్ద బొమ్మ పెట్టిస్తా నేను గురువు శిశుని కదా పెద్ద బొమ్మ పెట్టిస్తా ప్రపంచంలో ఎవరి పిల్ల అంటే పెద్ద బొమ్మ పెట్టిస్తా ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు ఇస్తాన్న 6 వాగ్దానాలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడి కథమైంది మా సిద్ధప్పని అని నేను పెడతా పెద్దది ఓ 200 అడుగులు పెట్టిస్తా పోరాదు సాగపల్లి అడుకొస్తారు తెలంగాణ మొత్తం 4 కోట్లు అయితే మనిషికి రూపాయి వేసిన లేకపోతే మన బినామీ గాళ్ళ పేరు ఉన్న ఆస్తి మొత్తం అమ్మి కడదాం పో బొత్స అవుతుందా పతివత అట పరమాన్యం వంజంటే చింతపండు పతివత పరమాన్నం వంజదట ఉండబట్టి ఇప్పుడు 30 నెలలు అయితే అది ఉడతలేదు ఇక ఉడకక ఇప్పుడు కొత్త వేసే వేసింది ఇప్పుడు సభలు అంటాడు సభలు ఏమిటికి పెడతాను వేసి చింతపండు ఏమిటికమ్మా పత్తి గింజ ఎమ్మెల్సీ అవుతావు మళ్ళనా ఇక చూద్దాం అది చూద్దాం ఏ పార్టీ ఎమ్మెల్సీ అవుతావో చూద్దాంగా ఇక మా చింతపండు ఎప్పుడు చూడా ఇక ఇంట్లో మీ ఇంట్లో హైడ్రాలిక్ జాకీలు ఉన్నాయి కదా మా వాళ్ళు ఎవరైనా లారీలు తోలుతుంటే వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఇట్లా జాగి పెట్టుకుంటాడు మావాడు మలేషియా ఇట్లా ముడి కింద ఇప్పుడు ఆఫీస్లో చైర్ వేసుకొని కూర్చున్నాడు ఇక ముడి కింద ఈ శనార్థి తెలంగాణ ఒక జాగి పెడతాడు ఇక పెట్టుకొని ఇక తిప్పుతాడు ఇంక తిప్పుతా ఉంటే లేస్తాడు ఇక అదే మా మల్లిగాని వార్తా పత్రిక ఇది దీని పత్రిక నాకు నోట్లు ఉంచుతాడు దీని పత్రిక అంటే చిన్నపిల్లలు ఇళ్ళల్లో డైపర్ లేకపోతే వాడిని ముట్టికి పనికి వస్తుంది అంతే దేనికి పనికి రాదు ఇంకా వాడిని వాడే జోక్కుంటాడు మళ్ళీ ఈ భూమి మీద ఎవడని నేను వార్త రాయడా ఎవడు రాయడా అంత చూత నా కొడుకని చూడు ఏం రాసింది విలీనం దస్త్రం మీద రేవంత్ సంతకం చేస్తే మేము మా యూనియన్ను రద్దు చేసుకుంటాం గత సర్కారు ఆర్టీసీని పట్టించుకోలే ఈ సర్కారు వీక్తుందా ఈ సర్కారు తెచ్చిన సన్నాసిని మీ పక్కన మంచిగా అందరు ఫస్ట్ అదేం చేస్తుంది కనవ కప్పిండు వాళ్ళకు ఇగో నా పార్టీ కూడా చేస్తున్నా అని చెప్తుంది ఇప్పుడు డ్రామా మంది పెళ్లికి మంగళారు జరిగిన అదే నువ్వు కూర్చోరు అదరా మరి ఎప్పుడు చూడు మంది పేరు మీద మనం బతికేది వద్దురా వలేసా నువ్వే కూర్చో నువ్వే పీకు ఉంటే ఉన్నా పీక్తే పీకు అయ్యేదే ఉంది మంచి పేరు తెస్తావు మంచి పేరు వస్తుంది నీకు ఇంకా అందుకే కేసీఆర్ గది దిగాల్సి వచ్చింది ఇంకా చూసిరా మన బతుకు కేసీఆర్ పేరు లేదు మన పూట గడవదా కేసీఆర్ పేరు చెప్పకపోతే మన కుక్కలు దిగుతలేవా తెలంగాణలో కేసీఆర్ ఫామ్ హౌస్ అనే కానీ మనం 0 అవుతుంది ఎందుకంటే కేసీఆర్ మొక్క లేకపోతే మనకు అది లేదు కదా బోకర్ నా కొడుక కేసీఆర్ వచ్చినాకైతే రేవంత్ పడుతుంది అట్ట కాదు
కేసీఆర్కి వచ్చిన గదే చింతపండుకు పడుతుంది. చింతపండు ఏం చేస్తాడంటే మాదాపురంలో పరమేశ్వర గారి మీద 10 ఎకరాలు కొంటాడు. అది కూడా ఇప్పుడు వాసాల మరి కూడా ఆలేరు నెలలు ఉంది. మా చింతపండు మలిగాని మాదాపురం కూడా ఆలేరు నెలలు ఉన్నది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరమేశ్వర గారి మీద 10 ఎకరాలు కబ్జా చేస్తాడు. కబ్జా కూర రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు. సో వాడు ఏం చేస్తాడు, రేపు ఎమ్మెల్సీ పోతుంది. ఇక సభలు పెట్టినా పండుకున్నా అడ్డం బోర్లు అయినా ఏట్లా పడి వచ్చినా మహేష్ అనేటోడు ఉంటే మాత్రం ఎమ్మెల్సీ పోతుంది. ఇక పోయినాక మావాడు ఆ మాదాపురంలో వండుకొని 10 రూపాయలు ఏదో బాబా మనం చేపిస్తామని పాము కట్టుకొని అలా వంతాడు. అదే జరుగుతుంది మరి లాస్ట్కి. గతి పడుతుంది. అది కబ్జాలు బంద్ చేస్తే మనకి ఏ గతి పడుతుంది? ఉప్పల్ శివరస్త కాడ పిరాజ్ కూడా శివరస్త కాడ అడక తినేది పడుతుంది మనకు. సంపద ముదిరాజుకి ఏం జరిగినా రాష్ట్రాన్ని అగ్నికుండా అని చెప్తాం. అదే ఇప్పుడు సంపద ముదిరాజు సీఎం చేద్దాం తప్పనే. ఈ ముదిరాజు బిడ్డ ముదిరాజుల మాట దొంగతనంగా దొంగ నాకుడు లెక్క మునురు కాపర్జీలు చింతపండు నవీన్ గారు ఎట్లా అధ్యక్షుడయ్యిండు. మరి జనాభాలో ఎక్కువ ఉన్న ముదిరాజు ఉన్న బిడ్డలు కాబట్టి సంపద ముదిరాజు రేపు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేస్తాను. చేయరా? సంసారిని నా పేరు సంసారి, నా పేరు చింతపండు, నా అంత పత్తి కింద భూప పచ్చకాల దొరకదు. మరి పతివతలే కదా చేయరాదు. సంపద ముదిరాజు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాడు, మా బిడ్డల పక్షాన కొట్లాడుతున్నాడు. మా బీసీ బిడ్డలు నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేస్తున్నా, నేను గౌరవ నాయకునిగా ఉంటా, పక్క జరుగుతుంది తప్పుకో. జయశంకర్ సార్ లెక్క దొంగనా కొడుక షెట్టు పేరేపి కాలేమినట్టు మా ముదిరాజు బిడ్డ పేరేపి నువ్వు జాకీలు పెట్టుకోలేదురా. అయితే తిప్పుతాడు ఇక పొద్దుగా లేవంగానే 8 గంటలకు జాకీల ప్రోగ్రాం. జాకీలమ్మ లేచగాడ అయిపోయాడు. ఐటాలిక్ జాకీలు మీ ఇళ్ళలో అంటే దయచేసి మామూలు దానం చేయరే. అటు సిప్ప పెడతాడు, సిప్పలు ఐటాలిక్ జాకీలు రోజు లేపుతున్నాడు. ఖరాబ్ అవుతాడు, కొత్తది ఖరాబ్ అయితే కొత్తది. ఇంకా ఇక కబ్జాదారుల రాజ్యాధికార పార్టీ లేదా కబ్జాకోర్ల రాజ్యాధికార పార్టీ చీఫ్ మా చింతపండు సంపద దీక్షకు మళ్ళీ అట్ట కాదే ఓడే మదిస్తానికి నువ్వు చేయాలనే మద్దతిస్తావా? చెయ్యాలి కదనే. ప్రజలారా వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా, ప్రజలారా వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా. ఎందుకంటే మా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి మాట అంటే శిలా శాసనం. మరి ఏడవని ఇప్పుడు ఆ శాసనం ఇప్పుడు పోయి బ్లాక్ మెయిల్ చేసుకుంటా కోర్టు సంపాదించి పోయి ఏరియాలు ఇస్తాను. కింద సాకలు వచ్చినాయి, సాపనాడదల్లా వెళ్ళి క్యారీ బ్యాగ్లోడు. మా చింతపండు గాడు వాడు ముర్తాండు. నా దగ్గర పెద్ద పీకుడు మునగానే నా దగ్గర వ్యవస్థ ఉంది, నా దగ్గర కబ్జా కోరుడు, నా దగ్గర రౌడీలు ఉన్నాయి. కేసీఆర్ అలా పార్టీ ఎంత సబ్జెక్టు 40 లక్షలు ఉందా? 40 లక్షల మందిలా మలిగాని ఒక్కడేం చేయలేకపోయాడు. ఎందుకు? జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ప్రజలకు వాస్తవాలకు చెప్తా ఉన్నాడు. రాజకీయ నాయకుడు అంటాడు, తప్పటాడికి వేస్తే వాడు మొగ్గ గుడిచిపోతాడు. ఏం గుడిచిపోతాడు? మొగ్గ గుడిచిపోతాడు. మా మల్లేశ గారు మా అయితే ఆయన కాడ 100 మంది రే. ఈ 100 మందిని గుంపు మహేష్ గారిని బెదిరించాలనుకుంటే 40 లక్షల మంది నీ ఇంటికి ఎదిగినప్పుడు నీ 100 మంది నా ఇంటికి ఎదుగుతారా? పీక్తే ఎవరికి నష్టం? కేసీఆర్ గెలికిండు, కేసీఆర్ ఎడవంజుడు, నువ్వు నన్ను గెలిచి ఎడవంతావు. నువ్వు చూసుకో. రెండు కూడా ఆలేరు నిర్మతి వస్తాయి, చూసుకోవాలి మనం. మల్లేశ ఆలేరులో డబుల్ బెడ్రూమ్ వెళ్ళిపోయినా మా బీర్లు ఎంతో మారుతా, డబుల్ బెడ్రూమ్ వెళ్ళిపిస్తా తీసుకో, అంటే ఇందిరా మిల్లు ఇప్పిస్తా తీసుకో. కేసీఆర్ అయితే కేసీఆర్, రేవంత్ అయితే రేవంత్. నీకు అదే కథ లాస్ట్కి. చింతపండు పులుపు బాగుంటుంది. రాష్ట్ర సర్కారు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వం విలీనం చేయాలని చింతపండు చెప్పిండు. అదేనా? జర్రాదు చేయాలని తెలంగాణ కబ్జాకోర్ల రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మా చింతపండు డిమాండ్ చేసిండు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్. నీ కూడా కదా చెప్తుర్రా. మల్కాజ్గిరిలో చేసినట్టు ఓకే, చింతపండుని నేను కూడా ఒకటే పసి అడుగుతున్నా. నువ్వు కబ్జాలు చేసిన భూములు యోందానికి ఇవ్వాలి, యోందానికి 50 పైసలు ఇవ్వాలి, నా పైసలు నాకు ఇవ్వాలి, 10 రూపాయలు నాకు కొట్టాలి. ఫస్ట్ మా మలిగాడే కొట్టాలి, కొట్టినాక మా వాళ్ళందరికీ కొట్టాలి.
క్యూ న్యూస్ ఆఫీస్ మాదే కాబట్టి మాది మాకు ఇవ్వాలి, అన్నదమ్ములు మళ్ళీ తనుకోవాలి, మళ్ళీ మాది మాకు ఇవ్వాలి. సో మా చింతపండు ఇది చరిత్ర. చింతపండు నమ్మితే చింతపండే అవుతాం మన లాస్ట్కి. ఇప్పుడు కాలే ప్రజలారా, కేసీఆర్ కాళేశ్వరం కట్టి లచ్చకొండ ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, కేసీఆర్ అప్పులు చేసినట్టు ఇప్పుడు రైతు బంధు వస్తలేదు, ఏం వస్తలేదు, ఎగనామం పెట్టిన ఇప్పుడు పంది పడినట్టు బలిచెల్లు కేసీఆర్ తిట్టి. ఇప్పుడు వీడు కేసీఆర్ తిట్టి వీడు కోట్లు సంపాదించాడు, తెలంగాణ పనికి ఏం పుణ్యం చేసి చెప్పురా. 20,000 కోట్లు సంపాదించినాడు, 20,000 కోట్లు సంపాదించి దొంగనా కొడుకులు 100 మందిని గుంపేసుకుంటూ కబ్జాలు చేస్తుండు. ఇంతకు మించి తెలంగాణలో వీడు కేసీఆర్ తప్ప ఈ దొంగనా కొడుకు పీకింది ఏంది? బరాబర్ లెక్కే. సో మందు రాయిని రాయితోనే కొట్టాలి, డైమండ్ని డైమండ్తోనే కొట్టాలి. మరి వాని తిట్లతోనే సమానం చెప్తున్నాను నేను, బరాబర్ చెప్తాం కూడా. వాడు ఏం వీకిని అంటున్నా నేను, వీడు వీకింది ఏంది?